హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఏపీ వైద్య విజ్ఞాన్ పరిషత్లో అనంతపురం డిస్టిక్లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చేసి ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కోవిడ్-19 కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 11th నాడైతే రిలీజ్ చేశారు. 11th మే రోజు రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ మెథడ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు వాకిన్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. మీకు వచ్చేసి మనకు ఇది వచ్చేసి డ్రైవ్ ఫర్ స్పెషలిస్ట్స్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ టెంపరీ పీరియడ్ ఆఫ్ 6 months స్టూడెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ కోవిడ్ హాస్పిటల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హిందూపూర్ అనేది చెప్పడం జరిగింది. ఏరియా హాస్పిటల్ కదిరి, అలాగే ఏరియా హాస్పిటల్ గుంతకల్ అండ్ 13 కోవిడ్ సెంటర్స్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనేది చెప్పడం జరిగింది. ముందుగా నేను ఈ వీడియోని క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దయచేసి స్టూడెంట్స్ మీరు ఎండ్ వరకు చూస్తేనే క్లియర్గా వీడియో అర్థమవుతుంది. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అండ్ మన వీడియో కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. క్లియర్ డీటెయిల్స్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. సో వచ్చేసి మనకైతే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ వచ్చేసి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ టెంపరీ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months అయితే చెప్పడం జరిగింది. అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కోవిడ్ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హిందూపూర్ ఏరియా హాస్పిటల్ కదిరి ఏరియా హాస్పిటల్ గుంతకల్ అండ్ 13 కోవిడ్ సెంటర్స్ అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటు 13 కోవిడ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. అక్కడ మీరు అయితే వర్క్ చేయాల్సి వచ్చేసి మీకైతే అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ కోవిడ్-19 స్పెషల్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ హాస్పిటల్స్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, అప్లికేషన్స్ కెన్ బి డౌన్లోడెడ్ అప్లికేషన్ ఫామ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ త్రూ అనంతపురం డిస్ట్రిక్ట్ త్రూ వెబ్సైట్ అయితే ఈ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ఆల్ నెసెసరీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ షల్ బి సబ్మిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. ఓకే, మీరేంటంటే అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్తో పాటు మీరైతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అనే దానికైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దానికైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనంతపురం ఆన్ 17/5/2021 బిట్వీన్ 10 AM to 5 PM. ఓకే, మీరు వచ్చేసి డాక్యుమెంట్ ఆన్లైన్లో ఫిలప్ చేసేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని దానికి కావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్తో మీరు ఈ అడ్రస్కి వెళ్ళి మీరు 17th ఈ అడ్రస్కి వెళ్ళి ఇంకా 2 days టైం ఉంది, వెళ్ళి 10 AM నుంచి 5 PM లోపు అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ అనేదాన్ని సబ్మిట్ చేయాలి. ఎక్కడ అడ్రస్ చెప్తా వినండి మళ్ళీ. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ అనంతపురం ఆన్ 17th. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో పొజిషన్స్ కనుక చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి స్పెషల్ డాక్టర్స్ కావాలి అంటున్నారు. వాళ్ళు వచ్చేసి పీజీ చేసి ఉండాలి, ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ మెడిసిన్, ఆర్ అనెస్థీషియా, ఆర్ పల్మనాలజీ, ఆర్ పీడియాట్రిక్స్, ఆర్ ఆర్నిథాలజీ. ఓకే, ఇది చూడండి స్టూడెంట్స్, వాళ్ళకి వచ్చేసి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండాలా, అలాగే పీజీ డిప్లొమా చేసి ఉండాలా, ఆర్ పీజీ డిగ్రీ చేసి ఉండాలా, జనరల్ మెడిసిన్, అనెస్థీషియా, పల్మనాలజీ, పీడియాట్రిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 9 posts అయితే ఉండడం జరిగింది. 3 posts ఫర్ ఈచ్ కోవిడ్ హాస్పిటల్ అని చెప్పడం అయితే జరిగింది. హిందూపూర్కి 3, కదిరికి 3 అండ్ గుంతకల్కి 3 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మస్ట్ పాస్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ స్పెషాలిటీ అని చెప్తున్నారు. అలాగే దాంతోపాటు మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్. మీరు మెడికల్ కౌన్సిల్లో మాత్రం రిజిస్టర్ అయ్యి ఉండాలి. మీ శాలరీ కనుక చూసుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్కి వచ్చేసి 1,50,000 స్టూడెంట్స్, హ్యాండ్సమ్ శాలరీ 1,50,000, చాలా మంచి శాలరీ ఈ కోవిడ్ టైంలో. అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయి ఉండాలా. అలాగే వీళ్ళకి వచ్చేసి టోటల్ 13 కోవిడ్ కేర్ సెంటర్స్లో 3 GDMOs ఫర్ ఈచ్ కోవిడ్ కేర్ సెంటర్ అనేది చెప్పడం జరిగింది. వచ్చేసి మీకు 60 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. మనకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 60 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. అతను వచ్చేసి మస్ట్ పాస్ ఎంబీబీఎస్ అయితే ఉండాలా. దాంతోపాటు మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్. వచ్చే శాలరీ కనుక చూసుకుంటే 70,000 స్టూడెంట్స్. ఓకే, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి 60 పొజిషన్స్ ఉన్నాయి. అతను క్వాలిఫికేషన్ మస్ట్ బి పాస్ ఇన్ ఎంబీబీఎస్, దాంతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సెలెక్షన్ క్రైటీరియా చూసుకుంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ GDMOs పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా హోల్డర్స్ అదర్ దెన్ జనరల్ మెడిసిన్, అనెస్థీషియా, పల్మనాలజీ, పీడియాటిక్స్ వచ్చేసి స్పెషలిస్ట్ విల్ బి గివెన్ ప్రయారిటీ. ఓకే, ఈ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. వీటికి నేను దాకా చదివిన వాటికి లిస్ట్ ఆఫ్ కోవిడ్ సెంటర్స్ అయితే చదువుతున్నా. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ కోవిడ్ సెంటర్ అనంతపురం ఏమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూసుకోండి. JNT విద్యానగర్ నుంచి మనకు నారాయణ జూనియర్ కాలేజ్, సోములాడి, అనంతపురం వరకు అయితే ఉన్నాయి. ఈ 13 కోవిడ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకుంటే ద నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ ఇన్ దిస్ ఇంక్రిమెంట్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్. ఈ నోటిఫికేషన్లో పొజిషన్స్ ఇంక్రీజ్ అనవచ్చు, డిక్రీజ్ అనవచ్చు అయితే చెప్పడం జరిగింది. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం టు క్యాన్సల్ ఆర్ రీషెడ్యూల్ రిక్రూట్మెంట్ అటర్నీ వితౌట్ ఎనీ నోటీస్. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురంకి మాత్రం ఈ నోటీస్ అనేది క్యాన్సిల్ అని చేయొచ్చు,
మళ్ళీ రీషెడ్యూల్ అయినా పెట్టచ్చు అనేది ఆల్ రైట్స్ అయితే ఉన్నాయని ముందే అప్లికేషన్లో చెప్పడం జరుగుతుంది. సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ కండక్టెడ్ బై వే ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ మెథడ్ ఓన్లీ. మీకు వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫిజికల్గా అపియర్ అవ్వాలి స్టూడెంట్స్. ఈ కోవిడ్లో ఒకసారి ఫిజికల్గా వెళ్ళి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూ బై ద గవర్నమెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ 17/6/2020 ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/7/2020 వచ్చేసి ఓసీకి 42 ఇయర్స్ ఉండాలా, ఎస్సీ ఎస్టీ బీసీకి మ్యాక్సిమం 47, ఎక్స్ సర్వీస్ అండ్ పిహెచ్ కేటగిరీస్ 50 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మనకు ఏజ్ క్రైటీరియా మాత్రం యాజ్ ఆన్ 1/7/2021 ఓకే 1/7/2021కి మీకు ఓసీ 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ 47 అండ్ ఎక్స్ సర్వీస్ అండ్ పిహెచ్ కేటగిరీ 50 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి స్టూడెంట్స్. వెయిటేజ్ కనుక చూసుకుంటే మనము 90 మార్క్స్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఈ జాబ్ రావాలంటే మెయిన్ వచ్చేసి మీ వెయిటేజ్ వచ్చేసి మీ ఆల్రెడీ మీ ఎంబీబీఎస్లో కానీ పీజీలో కానీ మీ అగ్రిగేట్ మార్క్స్ చూసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో 90 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ ఉంటే వాళ్ళకు అప్ టు 10 మార్క్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.0 మార్క్స్ ఫర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్. దాని తర్వాత క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే అప్ టు 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్స్ పర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. రెమ్యునరేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ కాంట్రాక్ట్ విత్ శాలరీ విల్ పేడ్ యాజ్ పర్ గవర్నమెంట్ కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్. అదైతే మీకు ఆల్రెడీ నేను ఇంతవరకు డిస్కస్ చేశాను. ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ ఫర్ ద సెట్ పోస్ట్ విల్ బీ మేడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఓన్లీ ఫర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, ద అప్లికేషన్స్ మస్ట్ బీ అకంపెనీడ్ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. అప్లికేషన్ ఫిల్అప్ చేసినాక దాంతో అప్లికేషన్తో పాటు ఈ సర్టిఫికేట్స్ అయితే పంపమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫిల్అప్ చేయండి. అలాగే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ మెమోస్ అయితే కావాలా, అలాగే పాస్ కమ్ మార్క్స్ మెమోస్ కావాలా, సర్టిఫికేట్ కావాలా, ఎంబీబీఎస్ అండ్ పీజీ డిగ్రీ ఆ డిప్లొమా పాస్ సర్టిఫికేట్ కావాలా స్పెషలిస్ట్కి అండ్ జీడిఎంఓ పోస్ట్కి, అలాగే కన్సల్టేటెడ్ ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ కూడా కావాలి. ఓకే, ఎంబీబీఎస్ పీజీ డిగ్రీ పీజీ డిప్లొమా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫర్ స్పెషలిస్ట్ అండ్ జీడిఎంఓ పోస్ట్, ఇంటర్న్షిప్ కంప్లీషన్, అప్రెంటిస్షిప్, క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఉంటే మాత్రం అది తీసుకొని రండి. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ కన్సర్న్ మీ సేవ సచివాలయం. ఓకే, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా, అది వచ్చేసి మీ సేవ సచివాలయం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది తహసీల్దార్ సంతకం చేసి ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ ఫర్ లోకల్ స్టేటస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్టెన్ ఫర్ తహసీల్దార్ కన్సర్న్ ఫర్ కాన్సిక్యూటివ్ 7 years ప్రయర్ టు పాసింగ్ ద ఎస్ఎస్సీ అని చెప్పడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిసెప్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి ఇన్ కేస్ క్యాండిడేట్ క్లెయిమింగ్ ఫర్ రిజర్వేషన్ అండర్ పిహెచ్ కోటా అనేది చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్స్, ఇది వేకెన్సీ, ఇది అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ పూర్తి ఫిల్అప్ చేసేసి దీంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఈ అడ్రస్కి అయితే పంపించండి. ఆ అడ్రస్ పంపించగా మీరు వెళ్ళి వాకింగ్ చేసి ఇవ్వాలని ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 17th 10 AM నుంచి 5 PM వరకు అయితే ఇవ్వచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్. మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ విద్యాన్ పరిషత్లో అనంతపురం డిస్టిక్లో. సో ఈ వీడియోని మ్యాక్సిమం మన మెడికల్ స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది వీడియో. సో చాలామందికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.